మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమో మీకు వీడియోలో తెలియజేస్తుంది. సెప్టెంబర్ 16, 2025 మంగళవారం. సో ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమో మీకు వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు అరాకూర అయితే చూడడానికి అయితే ట్రై చేయొద్దండి. ఎందుకంటే మధ్యలో మ్యాటర్ వస్తుందని మీరు అనుకుంటే తర్వాత ఫస్ట్ ఇంకా ఏం చెప్తాను మీరైతే మిస్ అవుతారు. నేను ముక్కులచీరు మార్కెట్ అయితే 420 రూపాయలు సూపర్ టాప్. మార్కెట్ యావరేజ్గా 380 రూపాయల లోపల జరిగింది. నిన్న అంగల్లో అయితే కేవలం ఒకే ఐటమ్ మార్కెట్ మొత్తానికి ఒక సింగిల్ ఐటమ్ మాత్రం 400 రూపాయలు, అది కూడా 60 ఇంకా 70 బాక్సుల ఐటమ్ వచ్చేసి 450. అది తప్పించినట్టయితే మార్కెట్ యావరేజ్గా 300 లోపల అయితే నిన్నైతే మార్కెట్ అయితే జరిగింది. ఇది అంగళ్ళు. అలాగే నిన్న ములకల్చీరు మార్కెట్ సాయంత్రం మార్కెట్ అయితే జరిగింది. ఇన్ఫర్మేషన్ మార్కెట్ అయితే ములకల్చీరు కొంచెం పర్లే అంగళ్ళ కన్నా. ఇంకా ప్రస్తుతానికి అయితే మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే చూసామంటే సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండీ లైన్లో మాట్లాడుకుంటే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే తక్కువగానే దిగుమతులు ఉన్నాయి. అంటే దిగుమతులు ఏం అతి భారీగా ఏం పెరగలేదు. ప్రస్తుతానికి అయితే సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. అలాగే టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే ఉన్నాయి. 1-2 మండీలకి కొంచెం అటు ఇటుగా వచ్చింది. రిమైనింగ్ మండీలన్నింటికి సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. మరి ఏం రేట్లు ఉంటాయి చూడాలి. దిగుమతులు ఏం పెరగలేదు ఈరోజు వచ్చేసి. చూద్దాం ఏం రేట్లు ఉంటాయని చూడాలి. దిగుమతులు ఏం పెరగలేదు ఈరోజు. సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. మరి ఏం రేట్లు ఉంటాయి చూడాలి. నిన్నైతే వేలంపాట్లు చాలా వరకు స్లోగానే జరిగాయి. ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు. మరి ఈరోజు ఏం రేట్లు ఉంటాయి ఏమనేది మీకు నెక్స్ట్ అనంతపూర్ అప్డేట్ ఉంటుంది. తర్వాత కలిగిరి, తర్వాత మదనపల్లి అప్డేట్ అయితే ఉంటుంది. మీరు మిస్ అవుతుందండి. మీకు ఎవరికైనా తక్షణంగా బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉంటాయి. ఆ 2 నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలని లేదా ఇక్కడికి వచ్చి తీసుకోవాలని ఫస్ట్ ఇక్కడైతే స్టాక్ అవైలబుల్గా లేదు. ఓన్లీ ఆర్డర్ మాత్రం పెట్టుకోవచ్చు. మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు కాల్ చేయొచ్చు.